స్థానిక దైవజనులకి, కుటుంబానికి, వాక్యం వినడానికి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామం శుభములు. ఈ కార్యానికి ప్రత్యేకంగా ఆహ్వానించిన అధ్యక్షుల వారు, దైవజనులు డనియలన్నకి, అలాగే మాతో గతంలో కలిసి పనిచేసి ఇప్పటికీ సహోదర ప్రేమ చూపిస్తున్న జత పని వైరాన్ని అందరికీ క్రీస్తునామం శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ దయగల హస్తములు చే తండ్రి, ఈరోజు ఈ దినాన్న తండ్రి ఇక్కడ నిలబడి వాక్యం మాట్లాడడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు. కొన్ని విలువైన సంగతులు తండ్రి మీ ప్రజలకు అందించడానికి తండ్రి, వారికి అర్థమయ్యేలా బోధించడానికి మీ సాధనంగా నన్ను వాడుకోండి తండ్రి. ఈ పిల్లలకు కావాల్సిన సంగతులు ఏవైతున్నావో అవి మాత్రమే చెప్పడానికి తండ్రి నన్ను నడిపించండి. కుటుంబం తండ్రి, ఆశ కలిగిన వాళ్ళ ప్రాణానికి తృప్తికరమైన వాక్యాన్ని మీరు దయచేయండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే వింటున్నారో వారందరినీ మీరు దీవిస్తారని కోరుతూ మమ్మలను, మీ బిడ్డలను మీ చేతులుగా అప్పగించుకుంటూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం సుమారు మొదటి 5 వచనాలు చదువుకుందామండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు. రాజు అయిన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసుక్రీస్తు వారు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతడుతో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి కానీ మనకు బాగా అలవాటు అయిపోయింది క్రైస్తవ్యులు ఏంటంటే బంగారం చెప్పండి, సాంబ్రాణి చెప్పండి, బోలం. ఎంతసేపు తూర్పు దేశపు జ్ఞానం కోసం మాట్లాడినప్పుడు ఈ 3 మెటీరియల్స్ కోసమే మాట్లాడతారు తప్ప అసలు తూర్పు దేశాల నుంచి వచ్చిన ఈ వైనాన్ని ఎందుకు గ్రంథకర్త ఇంత ఖచ్చితంగా దీన్ని రుజువులతో సహా ఎందుకు రాస్తున్నాడన్న సంగతి గాలిపడలేదు. మనకు కావాల్సిన ముఖ్యమైన సంగతులు ఇక్కడ ఉన్నాయి, మీరు జాగ్రత్తగా చూడండి. వారు వచ్చింది కేవలం బంగారము, సాంబ్రాణి, బోలము,
3 పదార్థాల కొరకు ఇంత దూరం వాళ్ళు ప్రయాణం చేసి వస్తే దానికి అర్థం లేదు. మరలా తూర్పు దేశపు జ్ఞానులు అని అన్నారు. ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఇవి తూర్పు దేశాలను కొలవాలంటే ఎటు నుంచి తూర్పు? నా మాటలు అర్థమవుతున్నాయి కదా. ఇవి తూర్పు దేశాలు, లేదా ఇవి పడమట దేశాలు, లేదా ఈ ఉత్తరం దేశాలు అని కొన్ని దేశాలకి పేర్లు పెట్టాలంటే ఒక కొలత ఉండాలిగా. ఇవి తూర్పు దేశాలు అని చెప్పాలంటే దేనికి తూర్పు? బంగాళాఖాతానికి తూర్పా, లేదా మన నయాగరా జలపాతం పైన ప్రాంతాలు ఏవైతున్నావో ఎత్తైన ప్రాంతాలు అక్కడికి తూర్పా? దేనికి తూర్పు? ప్రపంచ పటం మీకు ఐడియా ఉంటే ఆ ప్రపంచ పటంలో ఒక మధ్యన ఒక సముద్రం ఉంటుంది, చెప్పండి. దాని పేరు మధ్యన ఉంది కనుక దాని పేరు మధ్యధరా సముద్రం. ఏ సముద్రం? ఆ మధ్యధరా సముద్రం అనే బైబిల్ ఉంటుంది, మీరు చూసారు. భక్తులు ప్రయాణం చేస్తున్నప్పుడు తర్షీషు ఓడలు 3 సంవత్సరాలు ఒకసారి తిరిగి సొలొమోను ఓడలు వచ్చాయి, ఆ సముద్రమే మధ్యధరా సముద్రం. అంటే మధ్యన సముద్రం ఉంటుందా, ఆ మధ్యధరా సముద్రం కనుక ఆ మధ్యనున్న సముద్రానికి తూర్పుకున్న ప్రాంతాన్ని ఏమంటారంటే, చెప్పండి, తూర్పు దేశాలు అంటారు. ఆ తూర్పు దేశాలు ఎక్కడ వరకు విస్తరించాయి? మన ఇండియా బోర్డర్ వరకు విస్తరించాయి. మోహన్ జాదారో, హరప్పా, సింధు ఏవైతే ఉన్నావో, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, పాత పంజాబ్ ఏదైతే ఉన్నావో అక్కడ వరకు మన జంబోద్వీపం ఉండేది. జంబోద్వీపం అంటే మన ఇండియా. అక్కడ వరకు మన దేశం ఉండేది. అక్కడ వరకు దేశం యొక్క సరిహద్దులు వ్యాపించే. ఇక్కడ వరకు ఉన్న ప్రాంతం తూర్పు అంటారంటే తూర్పుకి కడభాగం ఏదైనా ఉందంటే ఇదే దుమ్ములపేట, నన్ను అడిగితే ఇంక లేదు. తర్వాత అంటే అక్కడ మధ్యధరా సముద్రం దగ్గర నుంచి ఇక్కడ వరకు ఈ తూర్పు ప్రాంతాలంటే బహుశా ఈ ప్రాంతాలన్నీ కలగలుపుకొని ఇక్కడి నుంచి జ్ఞానులు వెళ్ళారు. అంటే ఎగువ ప్రాంతాల నుంచి వెళ్ళారో ఎక్కడి నుండి వెళ్ళారో తెలియదు, కానీ మొత్తం మీద తూర్పు దేశాల నుంచి జ్ఞానులు వెళ్ళారు. దేనికి వెళ్ళారయ్య అంటే వాళ్ళకి సాంబ్రాణి బోలం ఇవ్వడానికి మాత్రమే కాదు. గుర్తుపెట్టు, ఏదో ఉంది అక్కడ. మనకు తెలుసు, గత కాలంలో మనం నేర్చుకున్న విధి విధానాలు, లేఖనాల యొక్క సారం మనకు తెలుసు. వాళ్ళ జర్నీకి పట్టిన టైం ఎంతో మనకు తెలుసు. ఎంత? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల వాళ్ళు. అంటే ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళడానికి ఆ రోజుల్లో పెద్ద వాహనాలు లేవు గనక ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి వాళ్ళకి పట్టిన సమయం 2 ఏళ్ళు. 2 ఏళ్ళని మనం ఎలా లెక్క వేయగలమంటే వాళ్ళు వచ్చిన లెక్క చెబుతారు. ఏ రోజుకి మా దేశమందు ఒక నక్షత్రం వెలిసింది, ఆ నక్షత్రం వెలిసినప్పుడు మేము ప్రయాణం చేసాం, ఇంత దూరం ప్రయాణం చేసి మేము వచ్చామని చెబుతారు. అంటే చూసిన సమయాన్ని, వచ్చిన సమయాన్ని, చూసిన సమయాన్ని, వచ్చిన సమయాన్ని 2 కలగలుపుకుని రాజు లెక్కేస్తే సుమారు 2 సంవత్సరాల లోపు లెక్క. అంటే చూసి ప్రయాణం చేసిన దగ్గర నుంచి ఎప్పటి వరకు 2 సంవత్సరాలు లెక్క గనక 2 సంవత్సరాలు ప్రయాణం చేసి కేవలం సాంబ్రాన్ని ఇవ్వడానికి వచ్చారంటే బాగుందా? ఇన్ని మైళ్ళు, ఇన్ని ప్రాంతాలు, లేదా ఇన్ని కిలోమీటర్లు దాటి 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 వాళ్ళకి కేవలం పదార్థం ఇవ్వడానికి వచ్చారంటే కాదు, ఏదో ఉంది అక్కడ. ఏం రాస్తున్నాడు మత్తయి అంటే ప్రపంచ రాజకీయ వ్యవస్థనంతా తెచ్చి 2వ అధ్యాయంలో పెట్టాడు. అతను యూదులకు రాజు అట. బాగా వినండి, యూదులకు రాజు. యూదులకే రాజు ఎందుకు అయ్యాడంటే మీకు చరిత్ర అవగాహన ఉంటే పూకీగా 2 మాటలు చెప్తున్నానండి. కేంద్ర స్థాయిలో ప్రభుత్వం, రోమ ప్రభుత్వం ఉంది. దిగువ స్థాయిలో జాతులు, యోధా జాతులు ఉన్నాయి. ఆ జాతికి ఒక చిన్న రాజుని పెట్టాలనుకున్నారు. ఆ రాజుని ఏ రోజు అంటారు. ఏ రోజుకి మరొక మీనింగ్ ఏమనుందంటే గవర్నర్ అంట. అంటే అక్కడ గవర్నర్ గాను లేదా ఒక చిన్న రాజుగా పరిపాలిస్తున్నాడు. ఆ రాజు దగ్గరికి వచ్చి వీళ్ళు అన్నారంట, యూదుల రాజుగా పుట్టినవాడు. అసలు యూదుల రాజు అంటేనే వీడు. ఎవరు? ఏ రోజు అసలు యూదుల రాజు అంటేనే ఈయన. ఆ రాజు దగ్గరికి వచ్చి రాజు ఎక్కడని అడిగితే వాడికి ఎంత కంగారు ఉంటుందండి. కంగారు కాదు, కలవరం. ఆ కలవరం రావడానికి కారణం ఏం జరుగుతుంది, ఎందుకు ఇలాంటి సంగతులు యూదులు ఇంత ఎదుర్కొని రావడానికి కారణం ఏంటంటే అసలు రాజు అనే ఒక నేపథ్యం బైబిల్ ఎలా నడిచిందో మనకు తెలియదు. మన క్రిస్మస్ మెసేజ్ మాట్లాడుకోవట్లేదు. రాజు అనే నేపథ్యం, రాజు అనే ఒక నేపథ్యం ఎందుకు నడిచింది, ఎలా నడిచిందంటే కాస్తంత ఆదికాండం ఒకసారి రండి. ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం, క్షమించండి 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను,
సమస్త భూమిని, భూమి మీద పాకు ప్రతి జంతువుని ఏలుదురుగాక అని చెప్పాను. బాగా విన్నాను. మొట్టమొదటి మానవుడిని దేవుడు తయారు చేసిన తర్వాత దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఈ సృష్టిని నువ్వు ఏలాలి. ఏలేవాడిని ఏమంటారు చెప్పండి? రాజు. ఏమంటారు? రాజు. అంటే మొట్టమొదటి మానవుడిని దేవుడు రాజుగా మలిచాడు. ట్రిబుల్ తగ్గించి ఎప్పుడైతే ఈయన్ని రాజుగా మలిచారో ఆదామవ్వల్ని రాజుల కంటే దేవునికి ప్రతినిధులుగా పెట్టారు. కొంచెం సౌండ్ కూడా తగ్గించండి. కొంచెం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆయన రాజులుగా పెట్టారో వాళ్ళు రాజులుగా పెట్టినప్పుడు ఏలమన్నారు. ఆయన అడిగారు, సముద్రపు చేపల్ని ఆకాశ పక్షుల్ని ఏలడం అంటే ఏంటండి అని అడిగితే ఒక స్పీకర్ అన్నాడు, ఏలడం అంటే ఏమంటారు, కొంచెం కర్రట్టుకుని మేపడమే. అడుగుతున్నాను, ఎన్ని జంతువులను మేపుతాడు? 84 లక్షల పైనే ఉన్నాయి. వీటన్నింటినీ కరెక్ట్గా మేపుతాడా? ఒక ఆయన అన్నాడు. మరొక ప్రశ్న అడిగారు ఒక స్టూడెంట్. ఒక ఆయన ఏమని అడిగారంటే, అన్న ఆదామవ్వల్ని తోటను సేద్యపరచమని అన్నాడు కదా, సేద్యపరచడం అంటే ఏంటంటే సాయంత్రానికి పడిపోయిన ఆకులన్నీ పక్కకు చూడడం అంట. అడుగుతున్నాను, మరి ఎలా చదువుతారో వాక్యాన్ని అర్థం కాదు, కానీ మన లోకల్ నాలెడ్జ్లో బైబిల్ని అర్థం చేసుకుంటున్నాం కనుక పెద్ద పెద్ద విషయాలు మనకు అర్థం కాకుండా పోతాయి. అసలు ఏలడం అంటే ఏంటి? ఏలడం అంటే ఏంటంటే, ఆదాము నువ్వు నా మాట విని నా ఆజ్ఞను పాటించి నా ఆజ్ఞను అతిక్రమించకుండా నువ్వు జాగ్రత్తగా నడిస్తే, నువ్వు నా మాట వింటే ఈ ప్రకృతి, చెప్పండి, నీ మాట, నువ్వు బాగుంటే పక్షులు బాగుంటాయి, నువ్వు బాగుంటే జంతువులు బాగుంటాయి, నువ్వు బాగుంటే నేల బాగుంటుంది, నువ్వు బాగుంటే నింగు బాగుంటుంది. నువ్వు ఏమాత్రం నా ఆజ్ఞ అతిక్రమిస్తే పండే పంట కూడా పండదు, నీకు వచ్చే దిగుబడి రాదు, జంతువులు కూడా నీకు కలిసి రావు, నువ్వు చేయి పాపమును బట్టి పక్షులు కూడా సమస్యపోతాయి. కనబడని ప్రతి జీవరాశి నీకు మాట విని నీకు అనుకూలంగా ఉండాలంటే, నువ్వు కింగ్ లాగా యూనివర్స్ లో ఉండాలంటే, అతిపెద్ద రాజునైనా నా కింద నువ్వు మాట వినే రాజుగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఇది చేస్తావో భూమి మాట వింటుంది, ఈ ప్రకృతి మాట వింటుంది, నీ ఆరోగ్యం నీ మాట వింటుంది, నీ ఆయుష్ నీ చేతుల్లో ఉంటుంది. నువ్వు నా చేతుల్లో ఉండు, ఈ యూనివర్స్ నీ చేతుల్లో. ఇలాంటి చక్కటి కార్యాన్ని, చక్కటి అద్భుతమైన కార్యాన్ని చేసి ఆదామును రాజుగా చేసి పెడితే, నా స్వరూపం అంటే నా పోలిక, నా స్వరూపం అంటే ప్రతినిధి అని అర్థం, రిప్రజెంట్ అని అర్థం, ఇమేజ్ ఆఫ్ గాడ్ అని అర్థం, అంటే గాడ్స్ ఇమేజ్ అని అర్థం, అంటే నా గుణగణాలతో ఉన్నాడు అని. ఆయన తయారు చేసి పెట్టిన తర్వాత, సృష్టించి పెట్టిన తర్వాత నువ్వు రాజుగా ఉండాలయ్యా అని ఆదాము చెబితే, ఆదాము చేసిన పని ఏంటో తెలుసా? వద్దన్న పని చేసి దేవుడికి, బాగుందండి, విరుద్ధమైన కార్యం చేసి నిలబడి ఆదాము వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా వినండి, జ్ఞానులు ఏంటో మనకు అర్థం కావాలి. ఆదాము వెళ్ళిపోయాడు తర్వాత ప్రజలు ప్రకృతి క్రమంలో వాళ్ళు పెరుగుతూ ఉండగా నోవహు ఆయన తెర మీదకి వచ్చాడు. మాట ఆదాముని ఏ ఆశీర్వాదాలతో అయితే నింపేశాడో, ఆదాముకి ఎలాంటి మాటలైతే ఇచ్చిదివి ఈ ప్రకృతిని మీరు ఎలా అన్నాడో, అదే ఆశీర్వాదం పొందుకున్న నోవహు ఏం చేశాడో తెలుసా? రోజు ద్రాక్షరసం తాగి ఎల్లపిల్ల పడుతుంది. ఆదామవ్వలు ఎక్కడైతే ఏదైనా తోటలో విరుద్ధమైన పని చేశారో, ఇక్కడ కూడా మత్తుతో నోవహు ఎప్పుడైతే పడ్డాడో, ఆ దేహాన్ని కొడుకులు చూసి ఒకరితో ఒక డిస్కషన్ చేసుకుని ముసుముసి నవ్వులు, ఆ చిన్నోడు నవ్వుతుంటే ఆ తండ్రికి మెలకు వచ్చిన తర్వాత శాపం పెట్టాడు. ఎవరో ఒక దైవజనుడు అన్నాడు, నోవహు నగ్నంగా ఉన్నప్పుడు కొడుకులు చూస్తుంటే మగాడిని ఇంకొక మగాడు చూస్తేనే అది పెద్ద పాపమో శాపం అయితే, ఈ రోజుల్లో ఏకంగా బ్లూ ఫిల్మ్ లో చూస్తున్నారు. అందరూ ఏమైపోతారండి? ఈ రోజుల్లో ఏకంగా ఫోరెన్ మూవీ చూస్తున్నారు. ఈ రోజుల్లో నగ్నంగా ఎదుటి వాళ్ళ దేహాలు చూడడానికి ఇష్టపడుతున్నారు. ఏమైపోతారు? ఏమవుతారు? నోవహు యొక్క కొడుకులు నోవహు దేహాన్ని చూస్తే నశించిపోయేంత శాపం తెచ్చుకున్నారు. నోవహు మిగిల్చింది ఏంటంటే ఆశీర్వాదానికి బదులు శాపం తెచ్చాడు. ఆదాము మిగిల్చింది ఏంటంటే భార్యడి కాల జీవితాన్ని మూరుడిగా చేసి పడేసి. తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. జలప్రలయం తర్వాత జనాల ఉత్పత్తి క్రమం పెరిగింది. ఉత్పత్తి క్రమం పెరిగిన తర్వాత జనాలందరికీ ఒక నియంత పరిపాలన వచ్చింది. ఆ నియంత్రకుడు ఎవడో మనకు తెలుసు, నిమ్రోద్. ఎవరు? నిమ్రోద్ ఎందుకు చెప్తున్నాను? చరిత్ర
ఎప్పుడైతే ఈ నిమ్రోజు తెర మీదకి వచ్చాడో, ఈ నిమ్రోజు తెర మీదకి వచ్చిన తర్వాత నిమ్రోజు చేసిన పని ఏంటంటే చుట్టూ పట్నం కట్టాడు. పట్నం అంతా కట్టి మధ్యలో గోపురం పెట్టాడు. చుట్టూ ఇల్లులు కట్టుకున్నారంటే ఇళ్లలో ఎవరు ఉండడానికి? మనుషులు ఉండడానికి. ఇళ్ల మధ్యలో ఒక పెద్ద గోపురం కట్టారంటే గోపురంలో ఎవరు ఉండడానికి? దేవుడు ఉండడానికి. గుర్తుపెట్టు, బాబేలు గోపురం మనుషులు ఉండడానికి కాదు, మరి దేవుడినే గోపురంలో పెట్టంటే గోపురం కట్టి మేము చుట్టూ కాపురం పెట్టావు, నువ్వు వచ్చి ఎందులో కాపురం పెట్టాలి దేవుడా? గోపురంలో కాపురం పెట్టని దేవుడికి గుడి కట్టారు. అంటే ఆ రోజుల్లో ఏదైతే ఎత్తైన కట్టడం కట్టారో అది దేవుడికి, అంటే మీరు చరిత్ర చదువుకోండి లేదా మళ్ళీ బైబిల్ చదవండి, అది దేవుడికి కట్టిన ఒక మందిరం. అందుకే చూడండి, ఏదైతే బాబేలు గోపురం ఏదైతే ఉందో దేవుడికి సిగ్నల్ అందదు అనుకున్నారంట ఆ రోజుల్లో. అంటే మనం ప్రేర్ చేస్తే కింద నుంచి త్వరగాల్లో కొంచెం ఐటీలు చేస్తే బాగా అందుతుందని చెప్పి దేవుడికే కట్టారు ఏంటి గోపురం. అందుకే చూడండి, స్టేర్ బై స్టేర్ అంటే ఇలా స్టెప్ బై స్టెప్ ఫ్లోర్లుగా కట్టిన తర్వాత చివరిలో బాబేలు గోపురం యొక్క కన్స్ట్రక్షన్ యొక్క దాని యొక్క నిర్మాణం యొక్క పూర్తి ఆకారం యొక్క దాని ముగింపు దశ ఎలా ఉంటుందో ఊహా చిత్రం ఉంటే మీరు చూడండి, చివరిని ఏం చేస్తారంటే ఒక గుమ్మం పెడతారా. గుమ్మం దేనికిరా అంటే ఆ పైనుంచి దేవుడు అలా వచ్చి ఆ గుమ్మం తీసుకుని ఇలా కిందకు వచ్చి అందరిని ఆశీర్వదించేసి మళ్ళీ ఆ గుమ్మంలోంచి వెళ్ళిపోవాలని. మీకు అర్థమవుతుందో లేదా? అందుకే చూడండి, ఎప్పుడు ఏ గుళ్ళు కట్టినా, ఎక్కడ ఎత్తైన కట్టడాలు కట్టినా సూదు గట్టో పైన గుమ్మ పెడతారు. మీరు చూసారు ఎప్పుడైనా? ఎక్కడిది నడుతున్నాను, ఈ అలవాట్లు ఎక్కడివి? అక్కడవే నిమ్రోద్ గారి దగ్గర. సేమ్ బయట వాళ్ళు ఎలా అయితే కట్టారు మనల్ని కూడా చర్చి కట్టి ఆ చర్చి మధ్యలో గోపురం పెడితే బాగోదని గంటెట్టారు. మనల్ని చెప్తున్న వాళ్ళని గుర్తుపెట్టుకోండి. అంటే ఈ సూదిగా కట్టే కట్టడాలు దేవుణ్ణే తెచ్చి జేబులు ఎట్టుకోలేదు. చివరికి ఏమైందో మనకు తెలుసు, తారుమారు అయిపోయింది. నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి. బైబిల్ 2 భాగాలుగా ఉంటుంది. ఎన్ని భాగాలు? 2 భాగాలు. చెప్పండి. ఒకటి పాత నిబంధన, 2 మీ 100. మళ్ళీ చెప్పండి, మళ్ళీ ఒకటి నేను చెప్పండి. బైబిల్ 2 భాగాలు చెప్పండి. ఒకటి ఎవరో చెప్పండి. నడుతుంది. ఎన్ని భాగాలు ఉంటాయి? ఎన్ని నిబంధనలు అడగట్లా, మరి ఎన్ని భాగాలు అంటే ఎన్ని నిబంధనలు కాదు, ఎన్ని భాగాలు. ఎన్ని భాగాలు అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఒక భాగం. థియలాజికల్ గా దాన్ని ఎలాగే ఎడదీయాలి అంటే 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఒక భాగం, 12వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు 2వ భాగం. నిబంధనలు 2 వేరే పక్కన పెట్టండి. అంటే ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఏం జరిగింది? దేవుడు మనుషులు నిలబెట్టుకుంటే ఎలా పడ్డారో చూపిస్తుంది. బాగుందండి. పడిపోయిన వారిని మళ్ళీ దేవుడు ఎలా కలుపుకోవాలో చేసిన ప్రయత్నమే 12వ అధ్యాయం నుంచి చెప్పండి ప్రకటన 22 వరకు. అంటే ఇవి 2 భాగాలు. అంటే 11వ అధ్యాయం తర్వాత ఏం జరిగింది? చెదిరిపోయారు, తారుమారైపోయారు. ఇది ఇలా నదీ పరివాహక ప్రాంతాల గుండా, సముద్ర భాగాల గుండా, ఎక్కడ ఆరిన నేల, చిత్తడి నేల, కాస్తంత ఆహారం ఎక్కడ దొరుకుతుందో అక్కడెక్కడ చెదిరిపోయిన మనుషులందరూ చెదిరిపోయిన తర్వాత ప్రపంచం అభివృద్ధి పొందుతున్న వేళ ఒక పట్టణంలో దేవుడి కొరకు తప్పించిపోయే ఒక మనిషి కనబడ్డ. అతగాడి పేరు అబ్రహాం. మాటలు అర్థమవుతున్నాయా? బైబిల్ ఎలా నడుస్తుందో మీరు చూడండి. ఆదాము తర్వాత నావోహు తర్వాత మళ్ళీ దేవుడు ఎవరిని చూస్తున్నాడంటే అబ్రహాం ఏం సాధించాడు? ఆకలేసి ఆహారం కొరకు ఐగుప్తికి వెళ్ళి ఆహారం తెచ్చుకొని కుంపడ తెచ్చాడు. తర్వాత ఏం చేశాడంటే తన పిల్లలందరూ ఐగుప్తికి బానిసలయ్యారు. మీరు ఎక్కడ చూడండి, ఎవరినైతే రిప్రజెంట్ గా పెట్టి, ఇమేజ్ ఆఫ్ గాడ్ గా పెట్టి కింగుల్లా ఉండాలని ఎవరినైతే అన్నారో ఆ కింగులు చేస్తున్న పనులు ఏంటో తెలుసా? దేవుడి చిత్తానికి ఆటంకమై పనులు చేస్తారు. మొదట రాజు ఎవరైతే ఉన్నాడో ఆదాము అదే చేశాడు, నావోహు మళ్ళీ నీరు గార్చాడు. ఇప్పుడు ఎవరైతే ఉన్నాడో అబ్రహాం ఏం చేశాడు? తీసుకెళ్లి తన పిల్లల భవిష్యత్తుని ఐగుప్తికి అంకితం చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. ఒక మోసే అనే నాయకుడు వచ్చాడు. ఆ నాయకుడు వచ్చిన తర్వాత ఆయన నాయకత్వం నడుస్తుండగా మాట్లాడవయ్యంటే మాట్లాడాల్సిన ఈయన చెప్పండి బండను కొట్టాడు. మోసేని ఇలా పిలిచాడు, మోసేలారా కానాను భూమి అక్కడ ఉంది ఒకసారి చూడు అన్నాడు. చూశాడు. బాగుందా అని అడిగాడు. బాగుంది ప్రభు అన్నాడు. నువ్వు వెళ్ళవు అని చెప్పాడు. ఎందుకు ప్రభు అంటే మాట వినలేదు, నువ్వు నా ప్రజల ఎదుట నా పరిశుద్ధతను తక్కువ చేసావు కనుక, మాట వినలేదు కనుక నీ నాయకత్వం ఫెయిల్యూర్ అన్నాడు.
మీరెవ్వరిని చూడండి, ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళు ఏదో ఒకటి దేవుడికి తలపోటు తెస్తున్నారు లేదా? ఆదాము తెచ్చాడు, నోవహు తెచ్చాడు, అబ్రహాము తెచ్చాడు. ఇప్పుడు మోసే 40 ఏళ్ళ నాయకత్వంలో తెచ్చింది చెప్పిన తలపోటు తెచ్చాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసు. ప్రజలు వచ్చారు, కానాను భూభాగంలో అడుగులు పెట్టారు. అడుగులు పెట్టిన తర్వాత ఏమైందో మనకు తెలుసు. ప్రజలందరూ మనసు మళ్ళీ మారిపోతుంది. ఎందుకంటే దారిలో చాలా చూశారు. పొరుగు దేవతలను చూశారు, ఇతర దేవతలు చూశారు, కానాను దేవతలు చూశారు. ఇన్ని దేవతలు ఎలవేలుపుల కులదైవాలు చూసి ఇన్ని విశ్వాసాల మధ్య అటు ఇటు ఊగుతున్నప్పుడు ఒక నాయకుడు నిలబడి అన్నాడు, నా ప్రజలారా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలులారా, ముఖాముఖిగా ఒక మాట అనుకుంటున్నాను. మీరు మార్గం మధ్యలో కానాను దేవతల్ని, సిరియా దేవతల్ని, పొరుగు దేవతల్ని, ఎన్నో దేవతల్ని దేవుళ్ళు మీరు చూశారు. ఇన్ని దేవతల దేవుళ్ళ మధ్య మీ మనసు ఎలా ప్రేరేపిస్తుందో నాకు తెలియదు, కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా నేను నా ఇంటి వారు చెప్పండి యెహోవాను ఆరాధిస్తామన్నాడు యెహోషువ. ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుందో లేదో. అంటే ఆదాము తర్వాత నోవహు, నోవహు తర్వాత అబ్రహాము, అబ్రహాము తర్వాత మోసే, మోసే తర్వాత యెహోషువ. యెహోషువ మాత్రం స్ట్రాంగ్ గా నిలబడక మాట ఉన్నాడు, నేను నా ఇంటి వారు దేవుడు, ఎందుకంటే మా రాజు ఎప్పటికీ యెహోవాయే అన్నాడు. తర్వాత ప్రజలు ఏమయ్యారో తెలుసు. అటు ఇటు ఊగుతుంటే వీళ్ళని ఒక కండిషన్ లో పెట్టాలని దేవుడు న్యాయాధిపతులను ఒక వ్యవస్థ, జడ్జెస్ అంటారు వాళ్ళు, న్యాయాధిపతులను వ్యవస్థ ఇస్తే ఆ న్యాయాధిపతులు మేము ప్రశ్న అడుగుతాం చెప్పండి. ఒక్క న్యాయాధిపతి తినంగా ఉన్నాడండి, ఒక్క న్యాయాధిపతి. మొదట ఆయన మొదలుకొని చివరి ఆయన వరకు ఒక్క న్యాయాధిపతులు. మనకు అందరి పేర్లు గుర్తు లేకపోయినా ఆ గిద్యోని కానీ సంసోని కానీ తినంగా ఉన్నారా? దేవుణ్ణి ఎక్కిరించే పనులే చేస్తారు. నోవహు అదే చేశాడు, అబ్రహాం అదే చేశాడు. మోసే మాట వెనకన్నా పోయాడు. యెహోషువ నిలబడ్డాడు అనుకుంటే వెనకాల వచ్చిన న్యాయాధిపతులు బాధ పెట్టేశారు. చెట్ట చివరి న్యాయాధిపతి, ప్రవక్తలకు పరంపర, ఆయన పేరు సమూయేలు. మాట్లాడుతున్నాయిగా బైబిల్ ఎలా నడుస్తుందో జాగ్రత్తగా వినండి. ఆ చిట్ట చివరి న్యాయాధిపతి లేదా చిట్ట చివరి న్యాయాధిపతులకి ప్రవక్తల పరంపర సమూయేలు. సమూయేలు టైంలో పబ్లిక్ లోంచి ఒక కొత్త సౌండ్ వచ్చిందంట. అది పొలిటికల్ సౌండ్. అది ఆ కొత్త శబ్దం ఎప్పుడైతే వచ్చిందో ఆ కొత్త శబ్దానికి కారణం చివరి న్యాయాధిపతులుగా ఎవరున్నారంటే ఆ తండ్రికి సమూయేలుకి వయసు అయిపోయింది. తన దిగిపోయిన పదవుల్లో కొడుకును కూర్చోబెట్టి పబ్లిక్ లో కొత్త విప్లవం వచ్చింది. అది నేపాల కన్నా గట్టిగా వచ్చింది. వచ్చి మాట్లాడుతున్నారు ఏమని మాట, మాకు రాజు కావాలి. ఎందుకు రాజు కావాలి? వాళ్ళ బయటికి చెప్పట్లేదు, మాకు రాజు కావాలి. ఎందుకంటే ఒక మాట డైరెక్ట్ చెప్పారు, నీ కొడుకు నీ వంటి ప్రవర్తన గల వారు. దేవుడి దగ్గరికి మోసే సమూయేలు పరుగు వెళ్ళి, ప్రభా ఇలా జరుగుతున్న ప్రభు అంటే దేవుడు నిశ్శబ్దం నుంచి ఒక మాట అన్నాడు. ఒక మాట చెప్తున్నాను, సమూయేలు నువ్వెందుకు బాధపడుతున్నావు? బాధపడాల్సింది ఎవరు? నేను నువ్వెందుకు బాధపడుతున్నావు? బాధపడాల్సింది నువ్వు కాదు, నేను. ఎందుకంటే నీ కొడుకులే తిన్నంగా ఉండి, నీ కొడుకులే లంచాలు తీసుకోకుండా, నీ కొడుకులే అబద్ధాలు ఆడకుండా, నీ కొడుకులే కానుకలు దొంగతనం చేయకుండా ఉంటే ఈ ప్రజలు ఏం కోరుకోరో తెలుసా? రాజు కావాలన్నాడు. నువ్వు ఉన్నంత కాలం 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఎవడు అడగలేదు రాజు కావాలి. నువ్వు న్యాయాధిపతిగా ప్రవక్తగా ఉన్నంత కాలం ఎవడ మాకు రాజు కావాలని అడగలేదు. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు తెలుసా? నీ కొడుకులు తేడా కొన్నారు కదా. పండిది గర్భాన్నట చెప్పండి, సొంట్లో పుట్టారట, సామెతలు తెలిపోద్దండి. మహానుభావుడు ఆయన పేరు చెప్తే ఊరు లేచి నిలబడేదట. ఆయన పేరు చెప్తే అందరు గజగజ వణికేవారట. సమూయేలు ఊర్లోకి వస్తుందంటే ప్రజలు భయపడిపోయారట. అలాంటి ఆయనకి ఎలాంటి వాళ్ళు పుట్టారు? లంచాల కోసం బతికేసే వాళ్ళు పుట్టారు. సమూయేలు కొడుకు అన్ఫిట్ అయ్యారు కనుక ప్రజల్లో చైతన్యం వచ్చింది. ప్రజలు ఇలా అన్నారు, మాకు రాజు కావాలి, ఎందుకంటే మాకు న్యాయం తీర్చేవాడు కావాలంటే. సమూయేలు ఎలా అడుగుతున్నారు కనుక ఒక మాట చెప్పు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పు. ఏమని చెప్పాలి ప్రభు అంటే, ఓ మాట చెప్పు, ఒక మనుష్యుడు మరొక మనిషికి నాయకుడైతే వాడి వలన వీళ్ళకి బాధే తప్ప లాభం ఉండదని చెప్పు. ఒక మనిషి మరొక మనిషికి నాయకుడైతే వాడి రథాల ముందు పరిగెట్టాలి, వాడి ఇంట్లో ఊడిగిని చేయాలి, వాడికి పనులు చక్కబెట్టాలి, వాడి నాయకుడని పేరు చెప్పుకొని మీ పిల్లల్ని బానిసలు చేసుకుంటాడు. ఇదే జరుగుతుందని చెప్పు సమూయేలు అంటే, మొత్తం చెప్పిన తర్వాత ఈ ప్రజలు అన్నారట, మాకు రాజే కావాలి. మళ్ళీ చెప్తున్నప్పుడు మళ్ళీ అన్నారట, మాకు రాజే కావాలని అడిగారట. దేవుడు అన్నాడు, వాళ్ళు కోరుకున్నట్టు రాజునిచ్చే. ఆ మొట్టమొదటి రాజునిచ్చాడు. ఆ రాజు ఎవరో మనకు తెలుసు. చూడ్డానికి తెలుగు హిందీ హీరోలా ఉంటాడు, కనబడడానికి చాలా బాగుంటాడు, చూడడానికి మనిషి బాగుంటాడు, కానీ బుద్ధి మాత్రం మంచి కాదు. ఆ బుద్ధి మంచిది కాదు. చూడడానికి బాగుంటాడు, ఎత్తుగా ఉంటాడు, లాంగ్ హెయిర్ ఉంటుంది, అంతా బాగుంటాడు, కానీ బుద్ధే చాలా వంకర బుద్ధి. ఎంత వంకర బుద్ధి అంటే ఆ మనిషి ముందు ఎవడో పచ్చం ఉండకూడదు, ఆ మనిషి ముందు ఎవరిని పోడకూడదు,
ఆ మనిషి ముందు ఎవరిని గొప్ప చేయకూడదు, ఆ మనిషి ముందు ఎవరినైనా పొగిడినా ఏదైనా చేస్తే కళ్ళు పచ్చగా మారిపోతుంది. ఒక అమాయకుడిని 2 ఏళ్ళు పరిగెట్టించి సుమారు కొన్ని సంవత్సరాలు పరిగెట్టించి 2 సంవత్సరాలు సింహాసనం మీద కూర్చున్నాడు. లేదో ఇంకెవ్వడ తన ముందు ఎదగకూడదు, తన కొడుకులు తాను తప్ప ఇక సింహాసనం మీద ఎవడ కూర్చున్నాడు. రాజకీయ చెక్కేసింది ఈ మనిషికి. అతగాడ పేరు మనకు తెలుసు, సౌలు. ఒక అమాయకుడిని పరిగెట్టించాడు. పరిగెట్టి సౌలు సాధించింది తెలుసా? సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. మీకు చరిత్ర ఎలా నడుస్తుందో మీకు అర్థమవుతుందో లేదో, జ్ఞానం దగ్గరకు వస్తున్నాం, జాగ్రత్త వినండి. ఆదాము పడ్డాడు, నోవహు నాశనం తెచ్చాడు, అబ్రహాము దాసరికం తెచ్చాడు, యెహోషువ తను నిలబెట్టిన తర్వాత దేవతల వైపు ప్రజలు తిరగడం ప్రారంభించారు. మోసే తన ముందు బాధకు గురై అర్థవంతంగా చనిపోయాడు. రాజుల చరిత్రలోకి వచ్చారు. రాజకీయాలను అడిగితే ఈ రాజు సాధించింది ఏంటంటే పొరుగోడిని బాగుపడకుండా తరుగుతుంది. తరవబడిన కొడుకు ఎవరైతే కుమారుడు ఉన్నాడో ఆ దావీదు నిలబడి మళ్ళీ రాజు అయితే దావీదు ఎరగదీసింది ఏంటి చెప్పండి? పొరుగోడు కాపురాన్ని పాడు చేసి, పొరుగోడు కాపురాన్ని ఏం చేశాడు? ఒక అన్యాయంగా ఒక అమాయకుని చంపేసి వాడి కౌగిట్లున్న భార్యని కౌగిట్లోకి తెచ్చుకున్నాడు. దావీదు చేసింది ఏంటి? సౌలు చేసింది ఏంటి? ఎవరు చేసినా ఏదో ఒక మూలన దేవుడిని ఇబ్బంది పెడుతున్నారు లేదా? అన్యాయంగా ఒక అమాయకుని చంపేసి, ఉరియాని చంపేసి అమాయకురాల్ని ఇక్కడ తెచ్చుకొని తనతో లేనిపోని కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, చాలా తప్పు చేశాడు దావీదు. సర్లే, సౌలు ఎలా అయిపోయాడు, దావీదు ఎలా అయిపోయాడు, తర్వాత సొలొమోను వచ్చాడు. ప్రజల్ని ఎలా పరిపాలించాలో నాకు జ్ఞానం ఈ ప్రభువా, ఇదిగో నాకు మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో నాకు నేర్పించంటే చక్కటి మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ చేసే జ్ఞానం సొలొమోనుకి ఇస్తే ఆ జ్ఞానం అంతా ఉపయోగించి తక్కువలో తక్కువ అనుకున్నాడు ఏంటో నాకు తెలియదు, కానీ 1000 మందిని చేసుకున్నాడు. మీకు చరిత్ర ఎలా నడుస్తుందో మీరు చూస్తున్నారా? చరిత్ర ఎలా నడుస్తుందో మీరు చూడండి. ఆదాము తర్వాత నోవహు తర్వాత అబ్రహాం తర్వాత మోసే తర్వాత యెహోషువ తర్వాత న్యాయాధిపతుల తర్వాత ఈ 3 రాజులు ఏం చేశారు? దేవుడు సొలొమోను చనిపోయాడు. ఇంకా సొలొమోను చనిపోతున్నాడు లేదో ఆ వయసు అయిపోయి సింహాసనం మీద కూర్చుంటే ఈ కింద 2 కొడుకులు ఎవరైతే ఉన్నారో ఈ కొడుకులు గొడవలెట్టుకుంటారట. సింహాసనం నీదంటే నీదా, నాదంటే నా. పనికి మన సన్నాసిగా 2 తెర మీద కూర్చారు, యరాబాము రెహబాము. దేశాన్ని 2 ముక్కలు చేసి పడేస్తారు. సొలొమోను చనిపోయిన తర్వాత సొలొమోను ఏం మిగిలించాడు? సొలొమోను చెప్తే పరిగెట్టేవారు, సొలొమోను చెప్తే నిలబడేవారు. సొలొమోనుకి వయసు అయిపోయిన తర్వాత సొలొమోను మాట భార్యలు వినడం మానేశారు. భార్యల మాట చెప్పండి. సొలొమోను రోజు వచ్చింది. ఇక సొలొమోనుకి వయసు లేదు. సొలొమోను జీవితం పూర్తిగా దుర్భరం అయిపోయింది. ఆ కొడుకులు వచ్చారు. ఆ కొడుకులు సొలొమోను ఉండగానే ఏం జరుగుతుందో మనకు తెలుసు. సింహాసనం ఎలా లాక్కోవాలో ఒక్కరికొక్కరు పన్నాగాలు పనుకుని ఏపీ రాజకీయాల్లో పాదయాత్రలో మొదలెడుతున్నారు సార్. ఈ మధ్య అందరూ ఆ పార్టీ ఏం లేదు, ఈ పార్టీ ఏం లేదు, అందరూ కలిసి ఈ మధ్య ఎక్కడ లేని దొంగతనంగా జీవిస్తున్నారు. మీరు చూసారా? అందరూ ముద్దులేటేస్తున్నారు, అందరూ బజ్జీలు తినేస్తున్నారు, అందరూ మధ్య తాగారు. ఎవరేటో అడగన్నా అందరూ మీరు చూస్తారు. ఈ ముద్దుల ప్రోగ్రాం ఇలాంటి రాజకీయం బైబిల్ ఎవరు చేసి చెప్పినా ఆ రెహబాం చేసి వెళ్తున్నారట. ప్రజలు కౌలించుకున్నారట. ఎంత ప్రేమ చూస్తున్నారంటే రాజుగారు చచ్చిపోయిన తర్వాత ఇలాంటి ప్రేమించిన వాళ్ళు మనం రాజు అయితే బాగుండని ప్రజలు అనుకునేలాగా ఒక కొత్త సెంటిమెంట్ వేశారు. మరొకడు ఉన్నాడట, ఈడేం చేస్తాడట, ఈడ అడావుడిగాడు. ఈడేం చేస్తాడంటే వీడికి బాడీ గార్డులు, మళ్ళీ జనాలు అడావుడి కూర్చుని వెళ్ళిపోయే వాళ్ళందరూ పిలిచి రారా ఏంటి నీకు కారణం ఏంటట, పెద్ద దగ్గర తీరదు కానీ నేను తీరుస్తానులే అంటారు. ఇప్పుడు కూడా మీరు చూసారా బాడీ గార్డులు ఎక్కువైపోయారు జనాలకి. ఇప్పుడు ఎమ్మెల్యే ఎక్కున్నాడు ఒక అర్థం ఉందండి. ఈ మధ్య పాస్టర్లకు బాడీ గార్డులు ఏమవుతున్నాం, నువ్వు సేవకు వచ్చాడు చచ్చిపోవాలని ఫిక్స్ అయ్యి రావాలి, నీకు బాడీ గార్డులు దేనికి? మన పిచ్చడి చెప్పిన అలవాటుని తీసుకుంటాము. 50 మంది వచ్చేసారట. ఇలా అన్నారట, తప్పు మీకు ఎవడడ్డున్నాడు తప్పుకోవడానికి? మీరే అంటు తప్పు. ఈ మధ్య ఒక ఆయన అన్నట్టు నాకు ఫోన్ చేసి, తమ్ముడు నేను ఎందుకు పెట్టుకుంటున్నాను, నేను అడిగానా, ఎందుకు బదులు అనుకుంటున్నాను అన్నాను. నేను అడుగుతున్నాను బాడీగార్డులు మనకు దేనికి? ఆ రోజు ఇదే అడావుడి. బాడీగార్డులు ఎందుకు పెట్టుకుంటే చెప్పిన జనాలు వచ్చి మీద పడుతారు కాదు, చెప్పండి, జనాలు చూడాలని. మేము ఒకడు వస్తున్నాం ఎమ్మెల్యే గారు మమ్మల్ని చూడండి రాని ఇలాగ పెట్టారు. తిరుగుతున్నారు. ఇలా తిరుగుతుండగా దేశం 2 ముక్కలు చేశారు. 10 గోత్రాలు ఒక పక్క పోయే, 2 గోత్రాలు ఒక పక్క రకరకాల మలుపులు తిరిగారు. సరిగ్గా టైంలో
ప్రవక్త ఒక ఆయన వచ్చి దేవుడు ఎలాంటి ఉద్దేశం ఇశ్రాయేలు పట్ల కలిగి ఉన్నాడో, ఎలా తిరుగుతున్నాడో రాజకీయంతో ముడిపడిన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరే యెషయా. చూస్తారు ఒకసారి యెషయా గ్రంథం మొదటి అధ్యాయం, త్వరగా యెషయా గ్రంథం మొదటి అధ్యాయం, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. యోతాము, ఆహాజు, యోదాను గూర్చి, యెరూషలేమును గూర్చి యెషయాకు కలిగిన దర్శనములు ఎద్దు తన కామాందునెదుగును, గాడిద సొంత వాడిని దొడ్డు తెలుసును. బాగా దేవుడు తిడుతున్నాడు చూడండి, బాధపడ్డగా తిడుతున్నాడు. ఏమని తిడుతున్నాడు అంటే, గాడిదకున్న బుద్ధి, చెప్పండి, ఎద్దుకున్న బుద్ధి ఎవరికి లేదు? నా పిల్లలకి లేదు. 40 ఏళ్ళ అరణ్యంలో ఎవరైతే రాజుగుడిని నడిపించానో రాజునైనా నన్ను మర్చిపోయారు. గాడిదకైనా యజమానికి దొడ్డు గుర్తుంటుంది తప్ప, ఎద్దుకైనా ఇంకిత జ్ఞానం ఉంటుంది తప్ప, ఎద్దుల కన్నా గాడిదల కన్నా అధ్వానం అయిపోయింది ఎవరంటే నా పిల్లలైన ఇశ్రాయేలు. వీళ్ళకి రాజు కావాలి, రాజు కావాలనిపించి, అరే మీరే రాజు కంటే మళ్ళీ ఇంకొకటి మీ మీద రాజుగా చేసుకోవడం. అసలు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా మీకు? మీరు మరలా ఇంకొకరి కింద ఊడిగించేయడం అంటే మీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందని తిడతాడవా? ఇక్కడ పరిగెడతారు, ఇక్కడ పరిగెడతారు, అలా పరిగెడతారు, ఎలా పరిగెడతారు. ఇదిగో గాడిదకి ఎద్దుకున్న బుద్ధి, ఇంకిత జ్ఞానం సాయంత్రానికి ఇంటికి వస్తాయి. ఎక్కడో తెలిసిన తన యజమాని ఎవడో గుర్తుపడతాయి, వాడి నివాస స్థలం ఏంటో గుర్తుపడతాయి. మీరేంట్రా ఆ దేశంలోకి వెళ్తే ఆ దేశంలో కలిసిపోతారు, ఈ దేశంలోకి వెళ్తే ఈ దేశంలో కలిసిపోతారు, ఈ ప్రజల దగ్గరికి వెళ్తే ఈ ప్రజల దగ్గర కలిసిపోతారు, ఎక్కడికి వెళ్తే అక్కడ కలిసిపోతారు. మీకు విశ్వాసం, ఒక స్టాండింగ్ మీకు లేదా? తిట్టాడు. ఆ తిడుతున్నప్పుడు 7వ అధ్యాయం మొదలైంది. ఏమని రాస్తున్నాడు ఒకసారి చూడండి త్వరగా. 7వ అధ్యాయం మొదలు వచనం. 7వ అధ్యాయం మొదలు వచనం. యోధారాజు అయిన ఉజ్జియా మనవడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో రెజీనును ఇశ్రాయేలు రాజును రెమెల్య కుమారుడైన పెకాహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదకి వచ్చారు గాని అది వారి వలన కాకపోయాను. అప్పుడు సిరియనీలు, ఎఫ్రాయిమీలు తోడు చేసుకున్న దావీదు వంశస్థులు తెలియబడెను. గాలి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయాలను, వారి జనుల హృదయాలను కదిలిన. సిగ్గు లేకుండా ఒప్పుకోండి. ఏమైనా అర్థమైందా? నిజాయితీగా పొందే ఏం అర్థం లేదు. కానీ ఇది జరుగుతుంది. ఏం జరుగుతుందంటే ఒక ఉమ్మడి రాజకీయం జరుగుతుందా, ఒక మోకుమ్మడి పొత్తు రాజకీయం జరుగుతుంది. ఎందుకు రాస్తున్నాడు మీరు మళ్ళీ చెప్తున్నాను వినండి. ఆదాము, చెప్పండి, నోవహు, అబ్రహాము, మోసే తర్వాత యెహోషువ తర్వాత న్యాయాధిపతుల తర్వాత రాజు, ఆ రాజుల చరిత్ర తర్వాత ఇక్కడికి వచ్చేసరికి సరిగ్గా రాజకీయం ఒక ఊపందు. ఆ రాజకీయంలో ఏం జరుగుతుందంటే స్థానిక రాజకీయాల పోలేదనుకుంటే పైనుంచి కొత్త రాజకీయం ప్రారంభమైంది. సరిగ్గా రాజకీయాన్ని మేధాశక్తి తిరిగిన యెషయా గారికి జ్ఞానవంతుడు గనక అటు ఉత్తర దేశానికి ఇటు దక్షిణ దేశానికి అర్థమయ్యేలాగా అసలు బుద్ధి జ్ఞానం లేని పనులు మనం చేస్తున్నాం. దేవుని చిత్తాన్ని పూర్తిగా పక్కన పెట్టి మనుషులు పరిపాలన కిందకి వచ్చి నాశనాన్ని కొని తెచ్చుకున్నాం అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ 7వ అధ్యాయం రాయడం మొదలు. ఏముంది 7వ అధ్యాయం అంటే నేను సింపుల్ గా చెప్తాను వినండి. 3 దేశాలు ఉన్నాయి. ఎన్ని దేశాలు? 3 దేశాలు. 1 సిరియా, 2 ఇజ్రాయెల్, 3 చెప్పండి యోధా. ఎన్ని? యోధా, ఇజ్రాయెల్, సిరియా. 3 దేశాలు ఉన్నాయంటే 3 దేశాలకు 3 రాజులు ఉంటారు. ఇజ్రాయెల్ దేశానికి రాజు ఏమో పెకాహు, అక్కడ ఉన్న చూడండి. సిరియా దేశానికి రాజు ఏమో రెజీన్. యోధా దేశానికి రాజు ఏమో చెప్పండి ఆహాజ్. మరి చెప్తున్నా జాగ్రత్తగా. యోధా దేశపు రాజు ఏమో ఆహాజు, సిరియా దేశపు రాజు ఏమో రెజీను, ఇజ్రాయెల్ దేశం రాజు ఏమో చెప్పండి పెకాహు. ఈ 3 రాజకీయాలు కొత్త వింతను సంతరించుకునే ప్రమాదం వచ్చి మీద పడుతుంది. ఏమవుతుంది?
అసలు సిరియాకి ఇశ్రాయేలుకి పడదు. మరొకటి, ఇశ్రాయేలుకి యోధాకి పడదు, యోధాకి సిరియాకి కూడా పడదు. ఇలా పడని వైన్యంలో వీళ్ళు పొత్తు రాజకీయం పెట్టుకుంటున్నారు. ఏమవుతుందంటే జాగ్రత్తగా వినండి, సిరియా రాజు ఎవరైతే ఉన్నారో రెజీను, ఇజ్రాయెల్ రాజు ఎవరైతే ఉన్నారో పెకాహు కలిసి మాట్లాడుకుంటున్నారట. ఏమనంటే, మరి మనకి గొడవలు ఏమన్నా తర్వాత చూసుకుందాం, మీకు అత్యవసరం ఒక విషయం తెలియాలి, మాకు తెలిసిన విషయం మీకు చెప్తున్నాం, మన గొడవలు ఉంటే తర్వాత ఏమైనా సెటిల్మెంట్లు చేసుకుందాం, మనం ఇప్పుడు కనుక ఏమాత్రం ఒకరికొకరు సపోర్ట్ చేసుకోకపోతే నిన్ను నన్ను మింగేసాడు పైనుంచి ఒకడు వస్తున్నాడు రా అని మాట్లాడుకున్నారు. ఆ పైనుంచి వచ్చేవాడు మనకన్నా బలవంతుడు, అతగాడి పేరేంటంటే అస్సూరు సామ్రాజ్యం. ఎవరట? అస్సూరు సామ్రాజ్యం. అంటే ఇశ్రాయేల్ గాని ఇటు సిరియా గాని భయపడేది ఏ సామ్రాజ్యానికంటే అస్సూరు సామ్రాజ్యం. ఇప్పుడు మనమిద్దరం కలిసి వాడిని ఎదుర్కోలేదనుకో, వాడు నిన్ను ఉండేవాడు, చెప్పండి, నన్ను ఉండవు, నువ్వు నేను కలిసి గాలి పీల్చుకున్న తర్వాత ఏదైనా సెటిల్మెంట్లు చేసుకోవాలంటే ముందు అన్న ఆపాలి. వాడికి అసలే జాలి, వాడు ఎంత జాలి అంటే వాళ్ళు కష్టపడరు, అంటే వాళ్ళకి పంటలు పండవు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దేశాన్ని కొట్టి ఈ దేశాన్ని కొట్టి ఈ దేశాన్ని కొట్టి ఏదో ఒక దేశం మీద యుద్ధం చేసి ఆ యుద్ధం చేసిన కొల్ల సొమ్మును తెచ్చి అక్కడ యవనస్తులు ధాన్యం వేస్తున్నది పట్టుకుని వచ్చి అలా తిని బతుకుతుంటారు. అస్సూరు రాజుల యొక్క చరిత్ర మీద చదవండి. వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక యుద్ధం చేస్తే గానీ బతకరు. వాళ్ళు ఒకవేళ ఏదో ఒక మంచి రాజు కూర్చొని మరి యుద్ధాలు కట్టొద్దు, మనం కూడా కష్టపడి పండించుకుందాం అంటే ఇలాంటి కుర్రోడు ఎవడో లేచి రాజు నేను అనుకున్నాను నన్ను నరిగేసి నా సింహాసనం మీద కూర్చుని ఇది అన్ఫిట్ గా నేను పక్క దోసండి నన్ను యుద్ధానికి పోదామని అప్పటికప్పుడు రాత్రికి ఇంకొక రాజు అయిపోతారు అనమాట. అందుకే ఏ రాజు అక్కడ సింహాసనం మీద ఎక్కినా ఒప్పక ఏం చేయాలి చెప్పండి, యుద్ధం చేయాలి. అలాంటి క్రూరులు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదే పట్నం అనుకోండి, దీనికి గౌలి ఎలుపున ఎవరో ఒక అమాయకున్నో లేదా ఎవరైనా దొరికితే గర్భిణీస్తులు కానీ స్త్రీలు కానీ లేదా ఎవరైతే ఉన్నారో పురుషులు కానీ దొరికితే వాళ్ళు నగ్నంగా వాళ్ళ బట్టలు ఇప్పి వాళ్ళు నిలువున కోసేసి వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఘోరంగా ఆమె గర్భిణీ స్త్రీ అయితే ఆ మానవులో కత్తి పెట్టి పైనుంచి కింద నుంచి పైకి తన పొట్టను చీరి ఆ లోపల ఉన్న బిడ్డను చీరి బండకేసుకోడు చంపేస్తారు. పైగా మనిషి బతకుండగానే లోపల కొట్టుకుంటున్న గుండెలు లాగుతుంటారు, ఊపిరితిత్తులు లాగుతుంటారు. ఇంతకు ఎలా చేస్తారంటే అందరి కనబడిలో ఒక సోలాన్ని దిగొట్టి ఆ సోలం పైన మనిషిని పెట్టి స్తంభం ఎత్తులో పెట్టి పట్టణానికి వార్నింగ్ ఇస్తున్నారు. రై మీరు మాట వింటే సరే, మీ ధాన్యం మీ పిల్లలు మాకు ఇచ్చేదంటే సరే, ఒకవేళ ఇవ్వలేదనుకోండి అన్ని సేవలు కూడా ఇలాగే ఏలాడితే వార్నింగ్ ఇస్తారు. అంత ప్రమాదకరమైన జాలి కనికరం లేని వ్యక్తులు ఎవరు చెప్తాను? అస్సూరు రాజు. వీళ్ళని చూసి భయం వచ్చింది ఎవరికి? ఇశ్రాయేలీలకి, చెప్పండి, సిరియా వారికి. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ పొత్తు రాజకీయం పెట్టుకుని ఏమన్నారంటారు, మనిద్దరం కలిసి వాడిని ఎదిరిద్దామంటే వాళ్ళిద్దరూ కలిసి ఎదిరిద్దాం అనుకునే టయానికి వాళ్ళకి ఒక విషయం అర్థమైంది. వాళ్ళు ఏమన్నారంటే, మన ఇద్దరం కలిసిన వాడిని ఏమి మనం చెప్పండి ఎదిరించలేం, మన ఇద్దరం కలిసిన వాడిని ఏమి ఎదిరించలేం కనుక మనం ఏం చేద్దామంటే మన పక్కన ఇంకో రాజ్యం ఉంది, దాని పేరు యోధా రాజ్యం. వాళ్ళ సపోర్ట్ తీసుకుంటారని వాళ్ళకి కౌరు పంపారు. వాళ్ళ కౌరు పంపితే ఆ రాజు ఆహాజ్ ఏమంటే నేను రాను, మీతో కలవను. వీళ్ళ కంగారు వచ్చేసింది. వీడి కలవని అంటాడు. ఇప్పుడు మనం ముగ్గురం కలిస్తే ఇప్పుడు ఆ ఎదురుద్దాం, తర్వాత మనకి గొడవలు ఏమంటే చూసుకుందామని మనం అంటుంటే రానంటున్నాడు ఏంటని వీళ్ళ లోపల ఒక మీటింగ్ పెట్టుకుని ప్రజల్ని యూదుల్ని ఏదోలా తిప్పుకుందాం కానీ ఈ ప్రజలు రాకుండా వీళ్ళని ఆపుతున్నది ఈడే, ఎవరు? ఆహాజ్ ఆపుతున్నాడు కనుక ముందు ఈయన లేపేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఎవరు? సిరియా రాజు, ఇజ్రాయెల్ రాజు. వీళ్ళిద్దరూ కలిసి యోధా రాజును లేపేసి మనం ఏదైతే ఉందో ప్రజలు మనం వైపు తిప్పుకుందాం, ప్రజలు మనం వైపు తిప్పుకునేలాగా మనకి మాటినే రాజు ఎవడైనా ఉంటే అక్కడ పెట్టుకుందాం అని చెప్పి ఆడిని ఒకటి ప్రిపేర్ చేశారు రెడీగా. ఈయన రాత్రి లేపేద్దామని. ఎవరిని? ఆహాజుని తీసేసి మాటినేవాడిని ఎవరిని పెడతా. అందుకు చూడండి, ఆ మాటినేవాడికి పేరు టాబియేల్ అని పేరెట్టారట. దాని అర్థం ఏంటో తెలిసి ఎబ్రీ శబ్దం దాని అర్థం ఏంటంటే తెంగరోడు అని అర్థం. గొప్ప పదవులన్నీ ఎవరికి ఇస్తారు చెప్పండి? డైరెక్ట్ గా అడగండి పేర్లు కట్టండి. హోంశాఖ కానీ ఆర్థిక శాఖ కానీ ఎవరికి ఇస్తారు చెప్పండి? నేను సెంట్రల్ విషయాలు మాట్లాడుతున్నా మళ్ళీ చెప్తున్నాను. హోంశాఖ కానీ అంటే పవర్ఫుల్ పదవులన్నీ ఎవరికి ఇస్తారు చెప్పినా? పైన తుమ్మితే తుమ్మి, దొగ్గితే దొగ్గి, కూర్చోమంటే కూర్చుని, లెగమంటే లెగిస్తే అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో చెప్పండి అలాగే ఇస్తారు పవర్. లేదు ఇలా కఠినమైన వాళ్ళు ఎలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చినట్టు ముందు వాళ్ళు నేహేస్తారు లోపలికి తీసుకెళ్ళి. అందుకే ఎవరు వీళ్ళు కూడా అలాంటి రాజకీయం చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే మన మాటిని వాడిని ఎవరిని పెట్టుకుని యూదులందరినీ పూర్తిగా తిప్పుకుందామని ఇలా రాజకీయం ఎప్పుడైతే చేస్తున్నారో ఈ వార్త పరిశుద్ధాత్ముడు బయటికి తీసుకొచ్చాడు. ప్రజలు తెలిసిపోయింది. ఒక పక్కేమో అస్సూరు సామ్రాజ్యం మీదకి వస్తుంది, మరో పక్కేమో
సిరియా ఇజ్రాయేల్ కూడా మీదకి వస్తుంది. అంటే ఇప్పుడు రెండు ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి అసూరు సామ్రాజ్యం, రెండు సిరియా ఇజ్రాయేల్. ఈ రెండు కలిసి ఎవరి మీదకి వచ్చేస్తున్నాయట? యోధా మీదకి. ఈ మాట ఎప్పుడైతే ప్రజలు విన్నారో వాళ్ళ హృదయాలు అడవి చెట్టు కదిలినట్టు అయిపోయిందంట. గాలి వచ్చినప్పుడు అడవి చెట్లు ఎలాగైతే కదులుతాయో అలా హృదయాలు కదిలిపోయట. రాజు కూడా కంగారు అయిపోతున్నాడట. ఆ కంగారు అయిపోతున్న టైంలో జాగ్రత్తగా వినాలి, మత్తయి ఎందుకు రాసిన మనకు అర్థమవుతుంది. ఆ కంగారు అయిపోతున్న టైంలో దేవుడు యెషయా ప్రవక్తను పంపించాడు. ఎవరి దగ్గరికి? ఆహాజు దగ్గరికి పంపించి ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. అదే 7వ అధ్యాయం త్వరగా 3వ వచనం. 7వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొంటకు నీవును నీ కుమారుడైన సయర్యాషీబును సాకరేవు మార్గమున కోనేటి కాలవ కడ వరకు పోయి అతనితో ఇలాగ చెప్పుము, భద్రము సుమ్మి నిమ్మలించుము, పొగరాయిచున్న ఈ 2 కొరకొంచెల కొనలు అనగా రెజీను సిరియాను రెమల్య కుమారుడైన వారి కోపాగ్నికి జడియకు నీ గుండె అవని. ఏం టెన్షన్ అవ్వకు. ఆహాజు నీకు విషయం చెప్తున్నాను, ఇటు సిరియా కలిసినా ఇటు ఇజ్రాయేల్ కలిసినా వీళ్ళందరూ కలిసినా నేనేమి చేయలేరు. ఎందుకంటే నేను దావీదుకి మాట ఇచ్చాను, సింహాసనం మీద ఒక దీపం ఎప్పుడు ఉంటాదని. నీ సింహాసనం మీదకి ఇదిగో నా సుతుడు దైవం రాబోతున్నాడని మాట ఇచ్చాను. ఏం కాదు, గుర్తుపెట్టుకో. ఈడి కలిసిన ఆడి కలిసిన వీళ్ళందరూ కలిసిన ఎంతమంది ఒక గుంపు అయినా యూదుల్లో ఉన్న వారి తల వెంట్రులకు వెంట్రుకైనా చెప్పండి రాదు. జరగదు అనడానికి ఆహాజునికి మళ్ళీ చెప్తున్నాను, ఏమి కాదనడానికి భద్రము సుమి నిమ్మలించు, పొగరాయిచున్న 2 కొరకొంచెల కొనలకు వీళ్ళకి ఏం భయపడు. నువ్వు బీపీ తెచ్చుకోకు, నువ్వు ప్రజలకు కూడా బీపీ తెచ్చేలా చేయకు. అయితే నువ్వేం చేస్తున్నావు? కోనేటి కాలువ దగ్గర. మళ్ళీ అడుగుతున్నాను, రాజుకి సాకరేవు కోనేటి కాలువ దగ్గర పనేటి? అట్లా ఎదుర్కొన్నాడా? రాజు అక్కడ పనేటి? రాజుకి అక్కడ పనేటి చెప్తున్నా. మీరు ఎప్పుడు చూడండి, మీరు ఎర్రకోట కానీ ఏదన్నా కోట, పురాతనమైన కోటలు చూస్తే కోట చుట్టూ కాలువ కడతారు. మీరు ఎప్పుడైనా చూసారా? ఎందుకంటే ఆ ముందున్న సైనికులను దాటి తర్వాత ఉన్న సైనికుల్ని శత్రువు దాటి అలా దాటి కోట ఎక్కాలంటే ముందు పెద్ద కాలం ఉంటుంది. ఆ కాలువ దాటాలంటే ముందు ఆ కాలంలో పెద్ద పెద్ద బల్లాలు సోలాలు పెడతారు. అందులో దిగితే శత్రువు చస్తాడు. అలా ఎవడో దగ్గరికి రాకుండా కోట చుట్టూ కాలువ కడతారు. ఇప్పుడు ఆ కాలువ కట్టే పనులు ఎవడున్నాడట చెప్పండి? ఆహా. అంటే ఈ మనిషి యెహోవాని నమ్మట్లేదు, ఈ మనిషి ప్రవచనం నమ్మట్లేదు. ఈ మనిషి ఏమి నమ్ముకుంటున్నాడో? కాలవల్ని, తర్వాత మనుషుల్ని. మరి నీ మీద ఇలాంటి కుటుంబ రాజకీయం జరుగుతుందిరా, యూదులందరినీ తీసేసి తన వైపు తిప్పుకుందాం అనుకుంటున్నారు, నిన్ను కూడా చంపేయాలనుకుంటున్నారు. నువ్వు దేవుని వైపు తిరుగు, నీకు ఏం జరగదు. నా కొడుకు పేరే సయర్యాషీబ్ అంటే శాసనం ఎప్పటికీ ఉంటుంది. దావీదుకి మాట ఇచ్చాడే, అబ్రాహాముకి మాట ఇచ్చాడే సంతానం ఉంటుందని. దావీదుకి మాట ఇచ్చాడే ఒక సంతానం ఉంటుందని. ఆ సంతానం నీ సంతానం నుంచే రావాలి కనుక ఏమీ కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండవయ్యా, భద్రంగా ఉండు, నువ్వు టెన్షన్ అయిపోయి కాలువలో డ్యాములు ఏమి కట్టించుకో, నా వైపు చూడవయ్యా అని రాజుకి ఆహాజుకి చెప్తే ఆహాజు అన్నాడట. ఏమన్నాడు ఒకసారి చూడండి. అదే 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. అదే 7వ అధ్యాయం. యెహోవా ఇంకనూ ఆహాజుతో ఎలా సెలవిచ్చును, నీ దేవుడైన యెహోవా వలన చూచినడుగు, అది పాతాళ లోకమంతా లోతైన సరే, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనా సరే. దాని అర్థం ఏంటి? పాతాళ లోకమంత లోతైనా సరే, పరలోకం అంత ఎత్తైనా సరే ఏదో ఒక క్రియడుగు. అంటే ఏమనగాలి? నీ మీద ఏగ కూడా వాలదని దేవుడి గ్యారంటీ ఇస్తున్నాడు. యోధ జాతి నశించిపోదని దేవుడు మాటిస్తున్నాడు. ఏమి జరగదనడానికి దేవుడు ఏదో గుర్తడకమంటాడు. అది పాతాళ లోకమంత లోతైనా పరలోకమంత ఎత్తైనా ఏదో గుర్తడకమయ్యి అంటే ఈ పెద్ద మనిషి ఏమన్నా తెలుసా? ఏమన్నాడండి? నేను అడగను, దేవుణ్ణి శోధించను. నేను అడుగుతున్నాను, నేను అడగను దేవుడిని శోధింపనంటే దేవుడి మీద ప్రేమ ఉండి కాదు. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, ఆ వృత్తాంతాల చరిత్ర, రాజుల చరిత్ర మీరు చదవండి. దేవుడి మీద ప్రేమ ఉండి కాదు. అప్పటికి మనిషి ఐగుప్తితో పొత్తెట్టుకున్నాడు. ఎవరితో? ఐగుప్తు. అంటే మీరు బాగానండి, ఐగుప్తీలతో కలవచ్చా? కలిసా. ఇజ్రాయెల్ దేశం వెళ్ళేమో సిరియాతో కలుస్తుంది, యోధా దేశం వెళ్ళేమో చెప్పండి ఐగుప్తుతో కలుస్తుంది. అంటే వీళ్ళు దేవుడిని నమ్మే కన్నా ఎవరు నమ్ముతున్నారు చెప్పండి? మనుషులు నమ్ముతున్నారు, కాలవలు నమ్ముతున్నారు, డ్యాములు నమ్ముతున్నారు. ఆ టైంలో దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత లోతైన సూచన అడుగు, ఎంత ఎత్తైన సూచన అడగంటే నేను అడగను, యెహోవాని శోధింపును అని చెప్పి అది ఎలాగ చెప్పినప్పుడు దావీదు వంశస్థులారా వినుడే, మనుషులను విసిగించడం చాలదనుకుని ఆ దేవుణ్ణి కూడా విసిగించదురా. యెషయా అంటున్నాడు,
ఏమంటున్నాడు చెప్పండి? ఇదిగో మనుషులు ఇసికించడం చాలదని దేవుని కూడా ఇసికిస్తారా? మీరు చేస్తున్న పనేంటి? అరే చూసిన అడగండి అంటే వీడు అడగరు, చూసిన అడగండి అంటే మీరు అడగరు. మీరు అడిగినా అడగకపోయినా దేవుడే నిర్ణయించుకున్నాడు తానే ఒక చూసిని మీకు చూపించాలనుకోండి. మీరు అడగరు. ఆదాం ఏం చేశాడో, నోవహు ఏం చేశాడో, అబ్రహాం ఏం చేశాడో, నా ఎనుపతులు రాజులు అందరూ ఏం చేస్తారో, ఈ రాజు ఆహాజు ఏం చేస్తున్నాడు అడగండి, మీకు ఏదో గొప్ప క్రియ చేసి ఆశ్చర్యకరంగా మిమ్మల్ని మారుస్తానంటే మేము అడగమంటున్నారే. మనుషుల్ని ఇసుకించడం చాలదనుకుని దేవుని కూడా ఇసుకిస్తారా? మీరు అడిగినా అడగకపోయినా దేవుడే ఒక గుర్తు మీకు చూపించాలనుకున్నా. ఆ గుర్తు ఏంటో తెలుసా? చరిత్ర ఒక రోజు రివర్స్ అవుద్ది. ఆ చరిత్రలో అద్భుతం ఏంటంటే పెళ్ళైన ప్రతి స్త్రీ పిల్లలను కంటది, కానీ ఒక రోజు వస్తుంది పెళ్లి కాకుండానే, పురుషుడితో సంబంధం లేకుండానే ఒక కన్నె పిల్ల ఒక బాలుని కాకపోయినా మత్తయ్య ఎందుకు అలాంటి మాటలు జ్ఞానుల కొరకు రాస్తాడో మనకు తెలియాలంటే ఏదో రాజకీయం జరుగుతుంది. ఎప్పుడైతే చెబుతున్నాడు దేవుడికో కన్యక గర్భవతి అవుతుంది, ఓ కుమారుని కంటాది, ఆడు కుమారుడు మాత్రం అనుకోకండి, అతడు కుమారుడు కాదు, రాజు. ఎలా రాజు చెప్తున్నాడు చూడండి. 9వ అధ్యాయం 6వ వచనం. ఎలా అనగా మనకు శిశువు పుట్టను, మన కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద, చెప్పండి, ఆయన భుజముల మీద, ఆయన భుజాల మీద పొలిటికల్ సైన్స్ అంతా ఆయన గైడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ప్రపంచ రాజకీయం పూర్తిగా కుళ్ళిపోయింది. యూదుల రాజు ఎక్కడని ఎందుకు జ్ఞానులు ఎత్తుక్కుంటూ వచ్చారో తెలుసా? ప్రతి దేశానికి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే నాయకత్వం ప్రాబ్లం. ఏ ప్రాబ్లం? నాయకత్వం. మళ్ళీ అడుగుతున్నా చెప్పండి. ఎప్పటికీ మీరు చూడండి, ఆఫ్రికాలో ఉన్న వనరులు ఎక్కడైనా ఉన్నాయండి? కానీ మీరు గమనించండి, ఆఫ్రికా దగ్గర ఉన్నంత కరువు ఇంకెక్కడైనా ఉంది లేదు. అక్కడ అన్ని వనరులు ఉన్న వాళ్ళకి ఎందుకు అన్నం దొరకట్లేదు? కేవలం నాయకత్వం బాగోక. మనం మళ్ళీ అడుగుతున్నాం, మన బంగాళాఖాతంలో ఎంత వనరులు ఉన్నాయి, ఆ గ్యాస్ ఏమవుతుంది ఏమో, ఇవన్నీ ఏమవుతున్నాయి మగనండి. మన ఈస్ట్ గోదావరిలో ఎన్ని గనుల్లో ప్రపంచం ఒక్కసారి మన వైపుకు చూసేంత ఎంత రాబడి తెచ్చే మెటీరియల్ మన భూమిలో ఉంది. కానీ ఇప్పటికీ చూడండి, పాకల నుండే ప్రజలు ఉన్నారంటే కారణం ఏంటి చెప్పిన? నాయకత్వంలో. ఈ రోజుకి పెన్షన్ మీద బతికే కుటుంబాలు ఉన్నాయంటే నాయకత్వం లోపం. మీరు ఎక్కడ చూడండి, ఏ రాజు వచ్చినా, ఎవరొచ్చినా, ఏ నాయకుడైనా వాళ్ళ పిల్లలు మన వల్ల మనవరాళ్ళు బాగుంటారేమో తప్ప ఎవరు బాగోరు చెప్పిన? ప్రజలు బాగు. ఈ జాడ్యం ఎక్కడ వరకు దాపరించిందంటే అటు పరమడ దేశాలకి, ఇటు తూర్పు దేశాలకి. ఈ తూర్పు దేశాల్లో ఉన్న జ్ఞానులు కూడా దాపరించింది. వాళ్ళకి ఒక విషయం అర్థమైంది. ఏంటో చెప్పిన? ఇదిగో దానియేలు చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉంది. దరివేష్ 2 ఎంచిన శిలాశాస్త్రం మాకు జ్ఞాపకం ఉంది. మెస్సయ్య వస్తాడని, దైవస్తుడు కుమారుడిగా పుడతాడని, ఆయన వచ్చిన తర్వాత ప్రపంచ రాజకీయం మార్చేస్తాడని, తన భుజాల మీదకి రాజకీయ భారం వస్తుందని మాకు జ్ఞాపకం ఉంది. మా దేశానికి రాజు మా రాజు ఉన్నారనుకున్నాం, కానీ మా రాజులు ఇంకా మమ్మల్ని పేదరికంలోనే పెట్టారు. మా నాయకత్వాలు ఇంకా మమ్మల్ని ఊడిగించేసేలాగైతే. అందుకే యూదుల రాజుగా పుట్టినవాడు యూదులకే కాదు రాజు, చెప్పండి, మాకు కూడా రాజే. ఈ నాయకుడు ప్రపంచానికే నాయకుడు అని చెప్పడానికి ఎత్తుక్కుంటూ వచ్చిన వారు చెప్పండి. ఆదాము చేయలేనిది, భక్తులు చేయలేనిది, రాజులు నిలబెట్టలేనిది, వీళ్ళెవ్వరూ చేయలేదు. ఒక మనిషి మరొక మనిషికి నాయకత్వం వహించలేని టైంలో మనుషుల్ని మరలా సత్యశ్యామలంలో నడిపించడానికి దేవుడే మానవుడిగా ఇళ్ళలోకి వచ్చి రాజుగా పిలువబడటానికి వచ్చాడు. అందుకే వాళ్ళ జ్ఞానులు గనకే పసిగట్ట, మన జ్ఞానం లేదు కనుక ఇంకా సాంబ్రాన్ దగ్గర ఉండిపోయాము. వాళ్ళ జ్ఞానులు కనుక వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు వచ్చి ఏమడుగుతున్నారు? ఇదిగో ఈయన యూదుల రాజు అనే పేరే కానీ ఈయన యూదులకే కాదు, చెప్పండి, నాకు కూడా రాజు, ఇప్పటికీ రాజే, ఎప్పటికీ రాజే, ఈ రాజ్యానికి ఎప్పటికీ రాజే. ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి శిరసగా ఆయన కూర్చున్నాడు. ఆయన కిందకు వచ్చిన వారి బాగోగులు ఆయన చూస్తాడు. ఆయన మాట ఇస్తే మాట తప్పకుండా చూస్తాడు. మీకు అర్థమవుతుందా? బైబిల్ ఎలా నడిచిందంటే, ఆది కాండం ఏదైనా వనంలో దేవుడు రాజుగుండి మనిషిని రాజుగుండమంటూ ఉండలేని ఆ రాజ్యాన్ని మళ్ళీ ఎవరు స్థిరపరచడానికి వచ్చారో తెలుసా?
ఆదాము చేయలేనిది, నోవహు చేయలేనిది, అబ్రహాము చేయలేనిది, భక్తులు చేయలేనిది, న్యాయాధిపతులు చేయలేనిది, దావీదు వరకు చేయలేనిది ఈ రాజ్యభారం అంతా ఎవరు ఎత్తుకోవడానికి వచ్చారు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎత్తుకోవడానికి వచ్చారు. వచ్చి ఏం చేశాడు? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, అది ఏ సమస్య అయినా సరే నా దగ్గరికి రండి, అది దించండి, నా మాట వినండి, మనస్సు అంతా ఎలా ఉంటుంది నేను చూపిస్తాను. నేను ముగించే ముందు కొన్ని మాటలు చెప్తున్నాను. ఏ నాయకులు వచ్చినా వాగ్దానాలు చేయడమే తప్ప వాగ్దానం నెరవేర్చి కూడా ఒకడు ఉన్నాడు మనకి. వాగ్దానాల్లో ఒక వాగ్దానం, దరిద్రం వాగ్దానం ఏంటి చెప్తున్నా? వచ్చి మీరు ఏం తీరుతారా అంటే వచ్చట బ్యాండికాయ బాటిల్ బ్రాండ్ మారుతారా? నేను మాట్లాడుతున్నాను, ఏ ప్రభుత్వం వాళ్ళొచ్చేమో ఇది చేస్తారు, ఏళ్ళొచ్చేమో ఇది చేస్తారు అడుగుతున్నాను. పిల్లల చదువుల కోసం కానీ, రోడ్ల కోసం కానీ, వృద్ధుల కోసం కానీ ఆలోచించేవాటి ప్రభుత్వాలు ఎక్కడ కానీ ఎక్కడ కానీ మీరు చూడండి. ప్రజలకు ఏది ఇష్టమో అదే ఇష్టం, ఏది తాగి నాశనం అయిపోతారు అదే ఇస్తున్నారు తప్ప అరే ప్రజలకు ఇది మంచి కదని ఆలోచించే నాయకత్వాలు ఉన్నాయా? పంచాయతీ లెవెల్ నుంచి మున్సిపాలిటీ నుంచి సెంట్రల్ వరకు మీరు ఎక్కడైనా చూడండి, వాళ్ళు బాగుంటారు తప్ప అని అడుగుతున్నాను, సామాన్యులు బాగుపడతారా? జ్ఞానులు ఇసిగిపోయి అన్నారు, మా రాజుల వల్ల ఇసిగిపోయాం, మా నాయకత్వం వల్ల ఇసిగిపోయాం, మా నాయకుల వల్ల ఇసిగిపోయాం. ఇక ఈ మనుషులు కాదు మాకు నాయకులు. ఇశ్రాయేలుని అరణ్యంలో 40 ఏళ్ళు పోషించి విడిపించి నడిపించిన ఆ దేవుడు ఎవరైతే ఉన్నాడు, మోసేని పిలిచిన ఆ దేవుడు ఎవరైతే ఉన్నాడు, ప్రజలను బంతుల్లా ఏదైనా తోట నుంచి ఇప్పటి వరకు బంతుల్లా నడిపించి ఆ దేవుడు ఎవరైతే ఉన్నాడో, ఇదిగో ఆ దేవుడే రాజుగా వచ్చాడు, ఆ సుతుడు రాజుగా వచ్చాడు. ఆ నాయకత్వం కిందకి రావడానికే మేము వెతుక్కుంటూ వచ్చామని వచ్చాడు. అందుకే మీరు చూడండి, నేను ముగిస్తున్నాను. యేసు ప్రభుని బలంగా నమ్మిన వారు ప్రతి విషయాన్ని ఎవరికి చెప్తారు తెలుసా? యేసు ప్రభుకే చెప్తారు. నాకు బాధ వచ్చినా ఆయనకే చెప్తాను, నాకు సమస్య వచ్చినా ఆయనకే చెప్తాను, నాకు వ్యాధి వచ్చినా ఆయనకే చెప్తాను, నాకు అన్యాయం జరిగినా ఆయనకే చెప్తాను. నాకు ఎవరికి దగ్గర నా దగ్గర ఏ అన్యాయం జరిగినా నేను నాకు కూడా ఎవరికి వినిపించుకుంటాను తెలుసా? యేసు ప్రభు. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు అన్నా నన్ను పట్టించుకోరేమో కానీ నన్ను ఎవరు పట్టించుకుంటారో తెలుసా? నజరేయుడైన యేసు. అందుకే మీరు చూడండి, నేను ముగిస్తున్నాను. యేసు ప్రభు రాజ్యం కింద ఉన్న వాళ్ళకి రాజకీయాలతో పెద్ద పని ఉండదండి. జగన్ గెలిస్తే ఏంటి, గెలవకపోతే ఏంటి, చంద్రబాబు వస్తే ఏంటి, దిగిపోతే ఏంటి, సెంటర్లో మోడీ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, కేసీఆర్ ఉంటే ఏంటి, రేవంత్ రెడ్డి వస్తే ఏంటి, రేవంత్ రెడ్డి పోయే బల్లి కేసీఆర్ వస్తే మనకి ఈ రాజకీయం ఎక్కదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్పినా మన మనసు ఏళ్ళ మీద ఉండదు. ప్రభు అయిన రాజు ఎవరైతున్నారో యేసు ప్రభు మీద ఉంటారు. అందుకే ఈ నమ్మిన వారికి ఏళ్ళ దిగిపోతే ఏంటి, ఉంటే ఏంటి, నా బాధలు వీళ్ళు తీర్చరు, నా బాధలకి వీళ్ళ సమాధానం ఎవరు, నాకు కావలసిన రాజు నజరేయుడైన యేసు. ఆయన కిందకు వస్తే అందరూ సమానంగా ఉంటారు, ఆయన కిందకు వస్తే అందరూ స్వచ్ఛంతో బతుకుతారు, ఆయన కిందకు వస్తే అందరూ సంతోషంగా ఉంటారంటే ఉంటారు. ఆయనకు చేసి చూపించారు ఆయన రాజ్యం. రాజు లేడు, లోకలుగా ఉన్నంటే నాయకత్వాలు, రాజకీయ నాయకత్వాలు లేవు, ఎవరు లేవు. 3000 మంది 6000 మంది కలిసి ఆది సంఘంలో కూర్చుని స్థిరాస్తులు అమ్మేసి అన్నారట, రే నువ్వు తీసుకొని వారి అక్కర కొలది పనిచేసి మనందరం ఒక్కటే అన్నారు. అడుగుతున్నాను, దీన్నే సమసమాజ స్థాపన అనే పదం వాడి చాలా మంది పార్టీలు ఎత్తేసారు. చాలా మంది మార్క్సిజం కానీ, లెనినిజం కానీ ఏవైతే ఉన్నవో, కమ్యూనిజం కానీ, ఇప్పటికీ మీరు చూడండి మనుషులందరినీ ఒక్కటిగా చేయాలనుకున్నారు. వీళ్ళ చెయ్యలేనిది, వీళ్ళ చూడలేనిది మొదటి 100 ఏళ్ళలో చేసింది ఎవరు తెలుసా? మొదటి సంఘం చేసి చూపించింది. గ్రీకులను లేదు, యూదులను లేదు, పొరుగుడం లేదు, పక్కోడం లేదు, అన్నిడం లేదు, స్త్రీ అని లేదు, పురుషులని లేదు, వీళ్ళందరూ సమానంగా ఎలా మారిపోయారు అంటే దానికి కారణం వాళ్ళందరూ ఒక ఆయన నమ్ముతున్నారు. ఆయన పేరేంటి చెప్పండి? నజరేయుడైన యేసు. అంటే ఆయన కిందకు వచ్చిన వారు ఎలా ఉంటారు తెలుసా? అందరినీ సమానంగా చూస్తారు. ఇలాంటి రాజు మాకు కావాలి వచ్చిన వారు. ఇప్పుడు చెబుతున్నాను, ఆ రోజు వాళ్ళు ఆ రాజుని ఎత్తుక్కుంటూ వచ్చారు కనుక అందరూ సమానంగా ఉండాలన్న భావంలో వాళ్ళ కాదు. ఈ రోజు ఈ రాజుని నమ్ముకున్నాను చెప్తాను తప్ప ఆ పెద్దమ్మకు మొన్న నుంచి మందులు లేకుండా సంగతి మనకి వినబడిన పట్టించుకునే నాయకులు మనకు ఉన్నారా చెప్పు? ఈ పేదవాడు కనీసం కూతురికి పెళ్లి చేయలేకున్నాడని మన సంఘంలో 4 కలిసి వాడికి సహాయం చేస్తారు చెప్పు. మన యేసు ప్రభువుని మతం నమ్మినట్టు నమ్మాను తప్ప అది రాజు కింద ఉన్నాం, మనం గుప్పులు లిప్పితే ఆయన గుప్పులు లిప్పుతాడు, మనల్ని అందరినీ ఆశ్చర్యకరంగా మారుస్తాడని
ఆలోచించి ఆయన రాజ్యంలో సంతోషంగా ఉండేవాళ్ళు. అందుకే ఆయన ఒక నిర్ణయానికి వచ్చింది, ఈ భూమి మీద ఉన్నంత కాలం డబ్బున్నా డబ్బు లేకపోయినా కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. సమస్యలు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఈ భూమి మీద ఏదో ఒక సమస్య ఖచ్చితంగా మనకు. అందుకే ఈ భూమి మీద శ్రమలు ఎప్పటికి ఉంటాయి. చాలా మంది అడుగుతారు, శ్రమలు ఎప్పుడు పోతాయి, శ్రమలు పోతాయి, ఎప్పుడు పోతాయి చెప్పినా మనం పోతాయి అప్పటి వరకు ఉంటాయి. శ్రమలు ఏదో ఒక శ్రమ ఉంటాయి, ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. అదేదో ఒకటి, ఇది పోతే అది వస్తుంది, అది పోతే ఇది వస్తుంది, ఏదో ఒకటి మనకు వస్తుంది. ఇది పోతే అప్పుడు కానీ మనకి శ్రమలు ఏదో ఒక శ్రమ మనల్ని వెంటాడుతుంది. అందుకే ఆయన నమ్ముకున్న వారికి ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఎప్పటికీ వాడబారని ఏదేని వనంలో ఆదాముకి ఎలాంటి జీవితం ఉండేదో మళ్ళీ అలాంటి రాజరిక జీవితాన్ని ఇవ్వడానికే చెప్పండి త్వరలో రాబోతున్నాడు. నూతన యుగాన్ని ప్రారంభించడానికి రాబోతున్నాడట, ఒక నూతన శకాన్ని ప్రారంభించడానికి రాబోతున్నాడట. ఆ వచ్చిన వాడు ఏం వాగ్దానాలు ఇస్తాడు తెలుసు? ఇదిగో వ్యాధి ఉండదు, బాధ ఉండదు, కన్నీరు ఉండదు, కష్టం ఉండదు, వడగాలు ఉండదు, ఎండ ఉండదు. అసలు వ్యాధి అనే పేరుకి అర్థమే ఉండదు. నిత్యము సంతోషంగా ఉంటారు. నా రాజ్యాన్ని పూర్తిగా స్థిరపరిచి నా తండ్రికి అప్పగించి ఒక రోజు రాబోతుంది, ఎదురు చూడండి అన్నారు. ఇప్పుడు చెప్పండి, జ్ఞానులు ఆశపడిన దేనికి చెప్పినా ఈ రాజ్యం కొరకే, మేధావులు ఎదురు చూసిన దేనికి చెప్పినా ఈ రాజ్యం కొరకే, సంఘము అతసాక్షులుగా మారిపోయిన దేనికి తెలుసా? ఈ రాజ్యం కొరకే. ఇప్పుడు మనం ఎదురు చూడాల్సిన దేనికి చెప్పినా ఇల్లు ఇస్తావా, వాకిలు ఇస్తావా, ఆవిడెవరు పరిశుద్ధాత్మ చెప్పింది గ్యాస్ కుండ వేస్తావా అని. ఇట్లా నడకండి, ప్రభువా నేడో రేపో నేను కన్ను మోస్తే, లేదు నువ్వే కనుక వస్తే నీ రాజ్యంలో ఒక స్థానం ఇస్తావా అని. ఈ భూమి మీద డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా కూడా చచ్చిపోతాను, ఈ భూమి మీద వ్యాధి ఉన్న వ్యాధి లేకపోయినా కూడా చచ్చిపోతాను. నాకు ఇది కాదు ప్రభువా, నేను ఎలా సంబంధమైన అడగట్లేదు, పైన ఉన్న వాటిని ఎదుగుతున్నాను, నాకు అక్కడ ఒక పౌరసత్వాన్ని ఇస్తావని అడగ, ఖచ్చితంగా ఇస్తావు. అందుకే ఆ రోజు ఎత్తుక్కుంటూ వచ్చాను, దేవుని పడ్డారు జ్ఞానులు గనక జ్ఞానయుక్తమైన సంగతులు నేర్చుకుని దేశానికి వెళ్ళిపోయి ఆనందంగా తర్వాత. ఇప్పుడు మనం మళ్ళీ అడుగుతున్నాం, ఇంటి దగ్గరికి రండి, ఇల్లు వాకిలు ఇవన్నీ తర్వాత, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎత్తకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. మీకు ఇల్లా వాకిలా ముందు ఆయన నీతిని ముందు పెట్టుకుంటే మీకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు. అందుకే ఇక్కడ రాస్తూ మొదటి అధ్యాయం ఏమంటారు తెలుసు? ఒక్కసారి ఆ మాట చూడండి, ముగించేద్దాం. ఇదే మత్తయి సువార్త మొదటి అధ్యాయం, ఇదే మత్తయి సువార్త మొదటి అధ్యాయం 14 వచనం అనుకుంటే ఒకసారి చూడండి. ఇదే మత్తయి సువార్త మొదటి అధ్యాయం అలా చెబుతూ ఒక మాట అంటారు చూడండి, 23 వచనంలో. అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేర్చడం ఇదంతా జరుగును. ఇమ్మానుయేలు అనే పేరు నాకు భాషాంతనకు చెప్పండి, దేవుడు మనకు తోడన్నాడు. ఇంకా బాగునండి, అరణ్యంలో ఏ దేవుడైతే తోడున్నాడో, మోసేకి ఏ దేవుడైతే తోడున్నాడో, ఆదాము దగ్గర ఏ దేవుడైతే తోడున్నాడో, ఏ దైవం వారిని బలపరిచి నడిపించిందో బాగా వినాలి. ఆ దైవం కోరుకున్న కోరికని తెలుసా? మళ్ళీ ఆయనే రాజుగా ఉండాలనుకుంటున్నాడు. ఆ రాజరికం స్థిరపరచడానికే 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చాడు. ఆ వచ్చిన వాడు ఇలా చేసిన, ఇదిగో ఇక మనకు తోడెవరు ఈ నాయకులు కాదు, ఈ తోడెవరు ఈ రాజులు కాదు, మనకు తోడెవరు ఈ మోతుబారులు కాదు, మన తోడెవరు తెలుసా? దేవుడే మనతో. ఆదాము చేయబట్టుకున్నవాడే, భక్తులు చేయబట్టుకున్నవాడే ఈయన తోడుకొండపోతుంది. ఈయనకి చెప్పుకో, ఏ బాధ ఈయనకి చెప్పుకో, ఏ సమస్య ఈయనకి చెప్పుకో. బయటోలైనా మర్చిపోతారేమో కానీ ఎడమక ఎడబాయిక మన సమస్యను ఆయన సమస్యగా మార్చుకునే ఆయనకి చెప్పుకో. అందుకే చూడండి, ఆయన భూమి మీద సంచరిస్తున్నప్పుడు ఎవరింట్లోనో ఏదో సమస్య జరిగితే ఈయన ఇంట్లో సమస్య జరిగినట్టు బాధపడి ఆ బాధను మేరేసుకుంటాడు. ఎవరింట్లోనే పెళ్లి ఆగిపోతుంటే ఆ పెళ్లిని నిలబెట్టడానికి ఈయన ముందు నిలబడ్డాడు. ఎవరు కొడుకో చనిపోతే ఆ కొడుకుని బతికించడానికి ఈయన పరిగెట్టాడు. ఎందుకు చెప్పినా సరి అయిన రాజు ఆయనే. ఆయన కిందకి రండి, ఆయన నాయకత్వం కిందకి రండి, మీ బాధ సాధకాలన్నిటికైనా సమాధానం కలిగించి ఆశీర్వాదకరంగా మిమ్మల్ని మార్చుకుంటారు. ఆమె ప్రార్థన చేసి, ప్రేమగల తండ్రి, కృపగల దేవుడు, అందరికీ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు తండ్రి. ఆదాము దగ్గర నుంచి తండ్రి భక్తుల వరకు, తన చివరి ప్రవక్తల వరకు, న్యాయాధిపతుల వరకు తండ్రి ఎవ్వరూ చేయలేని తండ్రి ఆయన భుజాల మీద రాజ్యభారాన్ని ఎత్తుకోవడానికి వచ్చాడు. ఆయన వచ్చిందే తండ్రి ఈ ప్రపంచ రాజకీయం మాకు ఏదీ చేయలేదు. చాటి చెప్పు తండ్రి, నా కిందకి రండి, నా నీడ కిందకి రండి అని చెప్పడానికి తండ్రి మాకు పిలుపునిచ్చాడు. జ్ఞానులకు అది అర్థమైన కనుక తండ్రి బహుమానాలు తీసుకుని వచ్చి సాష్టాంగ పడిపోయి ఈయన యూదులకే కాదు మాకు కూడా రాజే అని తండ్రి వారు గౌరవించారు, వారు హక్కును చేసుకున్నారు, వారి గుండెల్లో. అంటే మాకు కూడా అర్థం కావాలి తండ్రి. మా నాయకులు కానీ మా మీద ఉన్న వారు కానీ మాకు ఏది చేయదు. మాకు మేలుకరమైన ఏదైనా జరుగుతుందంటే మీ రాజ్యంలో మాట్లాడు. మా కన్నీరైనా మా బాధ అయినా సమాధానకరంగా తండ్రి
మీరే మారుస్తారు తండ్రి. మీ సుతుడిని తండ్రి, దైవాన్ని ఇళ్ళలోనికి పంపు తండ్రి. సమాధానకరమైన వాతావరణం మొదటి శతాబ్దంలో చేశారు కనుక తండ్రి, చరాస్తులు అమ్మి తండ్రి వారి వారి అక్క కొలది పంచి మేమంతా ఒక్కటే అనే భావన వచ్చాం. సమాజం చూడాలనుకున్న తండ్రి ఆశ కలిగిన కార్యాన్ని తండ్రి మొదటి సంఘం చేసి చూపించింది. ఈరోజు మా సంఘాలు కూడా అంత అలా ఉంటే ఇతరులకి సువార్త మేము చెప్పకుండా తండ్రి మా ఐక్యతలో ప్రేమలో తండ్రి ఒకరి భారాన్ని ఒకరు పంచుకోవడంలో తండ్రి ప్రేమ ఒక సువార్తగా మారి తండ్రి మీ రాజ్యం కిందకి వారిని ఆహ్వానించారు. వారి యొక్క కష్టాలు మీరు తీరుస్తున్నారు తండ్రి. వారిని మీరు హక్కులు చేర్చుకున్నారన్నాను తండ్రి. ఇంకా సమాధానకరమైన వాతావరణం వర్తించారు. ఇకపై కూడా వారిని ఆస్వాదించండి. పరసంబంధమైన భూసంబంధమైన ప్రతి దీవెని అనిల్ గారిని వారి యొక్క పరిచయం తండ్రి దీవించండి. వచ్చిన యొక్క తండ్రి మీ పిల్లలు ఎవరైతున్నారో వారికి తెలియని కష్టాలు కన్నీళ్ళు ఏమైనా ఉంటే వాటన్నింటిలో సమాధానం అనుగ్రహిస్తారని కోరుతూ పేరు పేరుని అందరినీ ఇచ్చేదిగా మన సతులు భావించి మా చెడ్డ మాటలు పలికిన ఎవరు ఉంటే క్షమిస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.